11వ ప్లీనరీ అంటే అఖిల భారత మహాసభ, అఖిల భారత జాతీయ మహాసభలను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్లీనరీ అని పిలుస్తుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ ప్లీనరీ 10వ ప్లీనరీ చెన్నైలో జరిగింది, మద్రాస్ తమిళనాడులో గతంలో. 11వ ప్లీనరీ ఇక్కడ జరిగింది. ఈ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 19 రాష్ట్రాలలో, అట్లాగే జమ్మూ నుంచి విడిపోయిన లడాకు, చండీగఢ్, పాండిచ్చేరి యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా ఇందులో అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్గా ఉన్నాయి. 19 రాష్ట్రాల నుంచి ఆల్ ఇండియా లెవెల్లో పెద్ద సంస్థగా ఉన్నటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దాదాపు 30,000 మంది సభ్యులు ఉన్నారు. ఆ 30,000 మంది సభ్యత్వం నుంచి 150 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికవుతారు. వారితో పాటు ఈ 19 రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర యూనియన్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ నేషనల్ కౌన్సిల్లో మెంబర్లు అవుతారు. మొత్తము అధికారికంగా 200 పై చిలుకు జర్నలిస్టులు, ఎలక్టెడ్ జర్నలిస్టులు ఆల్ ఓవర్ ఇండియా కాకుండా కొంతమందిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచాము. మొత్తము దాదాపు 300-320 వరకు ఉన్నటువంటి 3 రోజుల మహాసభలో మొదటి రోజు జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. 28, 29లో తేదీల్లో 2 రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు జరిగాయి. 30 ఏళ్ల క్రితం ఇక్కడే అదే ఆడిటోరియంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ మొదటి మహాసభ, ఫౌండింగ్ కాన్ఫరెన్స్ రాంచీలో జరిగింది. జార్ఖండ్, ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్ర రాజధానిలో, అప్పుడు బీహార్ ఉమ్మడి రాష్ట్రంలో భాగమైన రాంచీలో జరిగింది. ఫౌండింగ్ కాన్ఫరెన్స్ తర్వాత 1992లో ఇక్కడ మొదటి కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ఢిల్లీ నుంచి ఒకరు, అకౌరి సురేష్ ప్రసాద్ అని హిందుస్థాన్ టైమ్స్ నుంచి, నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి సెక్రటరీ జనరల్గా ఎన్నికయ్యాం. వరుసగా 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ యూనియన్ అఖిల భారత మహాసభలు 11వ ప్లీనరీ, 11వ మహాసభ ఇక్కడ జరిగింది. మీరంతా చూశారు. ఈ మహాసభలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు, పలువురు శాసనసభ్యులు, ఇతరులు సందేశాలు ఇచ్చారు. ఈ మహాసభ ప్రధాన ఉద్దేశము నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడంతో పాటు ఈ దేశంలో ఇప్పుడు జర్నలిస్టులకు సంబంధించి సంక్షేమ చర్యలే కాకుండా చట్టపరంగా రావాల్సినటువంటి వేతన వ్యవస్థ, ఆ వేతన వ్యవస్థను నిర్ధారించాల్సింది వేతన సంఘాలు. మనకు లాస్ట్ వేతన సంఘం మీడియాలో జరిగిన వేతన సవరణ 2007లో ఏర్పాటు చేసినటువంటి మజీతియా వేతన సంఘ సిఫారసులు, అంటే 2007 నుంచి ఇవాళటి వరకు, అంటే దాదాపు 18-19 సంవత్సరాలు భారతదేశంలో మీడియా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి వేతన సవరణ జరగల. అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ కనీసము 1 నుంచి 2 వేతన సంఘాల సవరణలు, సిఫారసులు అమల్లోకి వచ్చాయి. దురదృష్టం, భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో 4th ఎస్టేట్గా, మీడియాను 4th ఎస్టేట్ అంటున్నాం కదా, అందరూ చెప్తుంటారు. మీడియా లేకుండా
ప్రజాస్వామ్య మనుగడ లేదని చెప్తున్నారు. అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ అంగంగా పిలువబడేటటువంటి మీడియాలో పనిచేసే ఉద్యోగులకు, జర్నలిస్టులకు దాదాపు 20 సంవత్సరాల నుంచి వేతన సవరణలు లేదంటే సిగ్గుపడాల్సినటువంటి పని. పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్లో జరుగుతుంది, పొరుగు దేశాల్లో జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు పొరుగు దేశాలతో పోల్చుకున్నప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలీయమైన రీతిలో వెల్లూరుకుని ఉంది. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు 4th ఎస్టేట్కి 4వ అంగంగా పిలువబడేటటువంటి వాటికి, దాంట్లో పనిచేసేటటువంటి వర్కింగ్ జర్నలిస్టులకి వేతన సవరణ చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరం, అత్యంత విచారకరమైనటువంటి విషయం. అదే మాదిరిగా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఏ వ్యవస్థ లేదు. ఇంతకాలం నుంచి, ఒక దశాబ్దం నుంచి మొత్తుకున్నా కూడా ఏ వ్యవస్థ లేని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద వచ్చేటటువంటి దుకాణదారుల్లో పనిచేసేటటువంటి వారి మాదిరిగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళని గుర్తిస్తున్నారు. వేతన వ్యవస్థ లేదు, అపాయింట్మెంట్ లెటర్ లేవు. ఇది మరి ఈ భారతదేశంలో 4th ఎస్టేట్ ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభంగా పరిగణిస్తూ చెబుతున్నటువంటి నేతలు దీన్ని స్వార్థానిక, రాజకీయాలక, సొంత బిజినెస్లక ఏం అడ్డం వస్తుందో అర్థం కావటంలే. ఎందుకు ఇంతటి దురదృష్టకరమైన పరిస్థితి ఈ దేశంలో పత్రికా వ్యవస్థను, మీడియా వ్యవస్థను నెట్టేస్తున్నారని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఇవాళ అందరికీ వచ్చేసింది. జర్నలిస్టులకే కాదు, పత్రికా సిబ్బందికే కాదు, మామూలు వాళ్ళు, డెమోక్రటిక్ ప్రజలు, ఇతరులు అడుగుతున్నారు, ఏమిటి ఈ వ్యవస్థ, ఎక్కడికి దిగజారిపోతుంది, ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని అర్థిస్తూ ఇది సమంజసమైన పద్ధతి కాదని, వేతన వ్యవస్థ లేదు, సవరణ లేదు, ఎలక్ట్రానిక్ మీడియాకు వ్యవస్థే లేదు. ఇది ఒకవైపు జరుగుతుంటే వ్యవస్థ ఉన్నటువంటి ప్రింట్ మీడియాకు ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అదేమిటంటే అవుట్డేటెడ్, ఈ కాలానికి సంబంధించింది కాదు, దాని పని, ఆ చట్టపు పని తీరిపోయింది అని చెప్పటము ఒక పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాం. ఇది 1955లో స్వతంత్ర భారతంలో మొదటి ప్రెస్ కమిషన్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ను, అలాగే వేతన సవరణ బోర్డు వేసేటటువంటి చట్టాన్ని రద్దు చేసేదంటే ఇది ఒక పద్ధతి ప్రకారంగా మీడియాని అణచటానికి ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నాం. ఈ భావాన్ని ఒక తీర్మానం రూపంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయటానికి చర్చించి మహాసభ రూపొందించి పాస్ చేసింది. అలాగే మీడియాను కంట్రోల్ చేసే శక్తి ఎవరికి లేదు. స్వతంత్ర మీడియాగా భావాలు వెల్లడించే సంస్థగా ఉండాలని రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన్ని వచ్చినటువంటి రాజ్యాంగాన్ని, ఈ భారత ప్రజలు అంగీకరించిన రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగంలో పత్రికా మీడియా వ్యవస్థ మీద ఎలాంటి ఆంక్షలు, భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఆంక్షలు ఉండకూడదు అని చెప్పినటువంటిది అది మీడియాకు వర్తింపచేశారు. ఆ మీడియాని నీతి నియమాలకు, మంచి చెడ్డలకు ఒక కేంద్ర సంస్థ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. అది ఇంతకాలంగా కొనసాగుతూ వస్తుంది. దానికి సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తి కానీ, రిటైర్ అయిన న్యాయమూర్తి కానీ అధ్యక్షులుగా ఉంటారు. 14వ ప్రెస్ కౌన్సిల్ టర్ము పూర్తయి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. దాని కాల పరిమితి 3 సంవత్సరాలు. ఇవాళటి వరకు వర్కింగ్ జర్నలిస్టులతో, సంపాదకులతో ఏర్పాటు చేయాల్సినటువంటి భారత ప్రెస్ కౌన్సిల్
ఏర్పాటు చేయటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావటం లేదు. చివరికి దాని చైర్మన్గా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా వేరే పని అప్పగించి వేరే దానికి ఇచ్చేశారు. అంటే మన దేశంలో ఫోర్త్ ఎస్టేట్కి ఏ పరిస్థితి ఉందో ఆలోచించండి. ఇది మన ఐక్యంగా ఉంటే తప్ప, జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు సాగితే తప్ప, పత్రికా సిబ్బంది, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది ఐక్యంగా ఉంటే తప్ప ఈ దేశంలో మీడియాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు, జర్నలిస్టులకు న్యాయం జరగదు అనేది ఒక నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చాం. రెండవది, దాడులు పెరిగిపోతున్నాయి. పత్రికా స్వేచ్ఛ మీద భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అంతర్జాతీయ స్థాయిలో ఇండెక్సెస్ చూస్తే మనకే చాలా అత్యంత విచారకరంగా ఉంటుంది. ఈ స్థితిలో భావ ప్రకటన స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను కాపాడుకోవటానికి వర్కింగ్ జర్నలిస్టులు, పత్రికా సంస్థలు ముందుకు రావాలా, వస్తున్నాయి. దాన్ని ఇంకా సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాలనే భావన మహాసభ తీర్మానం రూపంలో వ్యక్తీకరించింది. మూడవది, అన్ని రంగాలకు న్యాయ వ్యవస్థ మీద దాడి ఎవరైనా చేయగలుగుతారా? ఫిజికల్ దాడి ఎవరైనా చేయగలుగుతారా? చేస్తే ఏ పరిణామాలు ఉంటాయో తెలుసు కదా. రక్షణలు ఉన్నాయి. అలాగే చట్టసభల్లో సభ్యులుగా ఉన్న వాళ్ళకి, పార్లమెంటు మెంబర్లకు కానీ, శాసన మండలిలో ఉన్న సభ్యులకు దాడి జరిగితే ఏం జరుగుతుందో ప్రజాస్వామ్యంలో తెలుసు కదా, ఎంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయో. ఉద్యోగుల మీద దాడి జరిగితే, విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి ఉద్యోగుల మీద దాడి జరిగితే ఏ పరిణామాలు, ఎలాంటి కేసులు ఉంటాయో తెలుసు కదా. ఒక కలెక్టర్ మీద దాడి జరిగితే, ఒక ప్రభుత్వ కార్యదర్శి మీద, ఒక చిన్న ఉద్యోగి మీద దాడి జరిగితే, మరి ఫోర్త్ ఎస్టేట్ అనే దాని మీద ప్రజాస్వామ్యానికి 4వ అంగంగా పరిగణిస్తున్నామని చెప్పే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ మీద దాడులకు రక్షణ లేదు. అనేక కేసులు, దాడులు జరిగితే అనేక కేసులు పెడుతున్నారు. 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఆ కేసులకు పరిష్కారం, తీర్పులు పోలీస్ వైపు నుంచి వైఫల్యాలు చెందుతున్నాయి. కోర్టుల్లో పెరిగిపోతున్నటువంటి కేసులకు సంబంధించి న్యాయం లభించటం లేదు. అందుకని భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము మీడియా రక్షణకి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, ఈ మేరకు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా ఉన్నటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియను, కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రెస్ క్లబ్బు, ప్రెస్ అసోసియేషను, ఎడిటర్స్ గిల్డు, మహిళా జర్నలిస్టుల అసోసియేషను అన్నీ సంయుక్తంగా కలిసి ఒక మోడల్ ప్రొటెక్షన్ యాక్ట్ను ప్రతిపాదించాం కేంద్ర ప్రభుత్వానికి. కేంద్రం దగ్గర కూడా స్టాండింగ్ కమిటీస్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ కూడా సిఫారసు చేశాయి మీడియా రక్షణకు ప్రత్యేక చట్టం కావాలని. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావటానికి పూనుకోవాలని, ఈ మార్గాలు ఆలోచిస్తుంటే పత్రికా వ్యవస్థ మీద, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మూల సంఘంగా ఉన్నటువంటి చెప్తున్నటువంటి మీడియాకి ఏ రూపంలో ఈ దేశంలో పరిణామాలు వస్తున్నాయో అందరూ గ్రహిస్తున్నారు. అందువల్ల 4వ అంగంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. అందుకు అనుగుణంగా వర్కింగ్ జర్నలిస్టులు, మీడియా కూడా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ న్యూ మీడియా వచ్చింది. పత్రికలకు సంబంధించి గేట్ కీపింగ్ ఉంది. తప్పులు చేస్తే ఫిర్యాదు చేయటానికి, తీర్పులు ఇవ్వటానికి భారత ప్రెస్ కౌన్సిల్ ఉంది. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి స్వీయ నియంత్రణ పేరుతో ఒక సంస్థను ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాటు చేసుకుంది. సోషల్ మీడియాకు నియంత్రణలు లేని సంస్థలుగా పరిగణిస్తున్నాయి. ఇవాళ సోషల్ మీడియా ప్రధాన మీడియాకు ఆల్టర్నేట్గా ఎదిగింది. దాన్ని అణచటానికి వీలు లేదు. కానీ గేట్ కీపింగ్ లేదు. తప్పులు చేస్తే, తప్పుడు ప్రచారాలు చేస్తే
అసత్య ప్రచారాలు చేస్తే, అవాస్తవాలు ఇచ్చేస్తే, గుబుత్సాకరమైనటువంటి రీతిలో వీడియోస్ ప్రదర్శిస్తే ఈ పరిణామం మొత్తము సమాజం మీద, మీడియా మీద పడుతుంది, పత్రికల మీద పడుతుంది, ఛానల్స్ మీద పడుతుంది, వృత్తిపరంగా నిర్వర్తించే వర్కింగ్ జర్నలిస్టుల మీద రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలని చెప్పాము. గతంలో ఒక చట్టాన్ని తీసుకొస్తే పూర్తి నియంత్రణ ప్రభుత్వ ఆధిపత్యంలో ఉండే రకంగా తీసుకొచ్చినందువల్ల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్తో పాటు ఇతరులు అందరూ వ్యతిరేకించారు. దాన్ని మళ్ళీ రీకన్సిడరేషన్ చేసి మళ్ళీ పునర్నిర్మాణం చేసి బిల్లు తీసుకొస్తామని చెప్పారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం, ఇది కేంద్రానికి సంబంధించిన సబ్జెక్టు, మీడియా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది లేదు. మీడియా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్ కానీ, ట్రావెల్ కానీ, హెల్త్ కానీ ఇవ్వటానికి అవకాశాలు ఉన్నాయి తప్ప చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం మీద ఈ విషయాలు దృష్టికి తీసుకురావటానికి వర్కింగ్ జర్నలిస్టులు, పత్రికా సిబ్బందులు, ఇతరులతో అందరితో కలుపుకొని తీసుకురావటానికి ప్రయత్నాలు చేయాలని, అందుకు అనుగుణంగా వచ్చే నెలలో హైదరాబాద్లో అన్ని మీడియా సంస్థలతో అలాగే యూనియన్లతో, ఎంప్లాయీస్ యూనియన్స్తో కాన్ఫెడరేషన్ ఏర్పడింది. ఆ కాన్ఫెడరేషన్ సభ హైదరాబాద్లో త్వరలోనే ఏప్రిల్ మాసంలో పెట్టాలని చెప్పి ఈ మహాసభ 11వ ప్లీనరీలో ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అనేక అంశాల మీద ఈ నిర్ణయాలు, తీర్మానాలు జరిగాయి. ఆ విషయాలు కొత్తగా ఎన్నికైనటువంటి మొన్న ప్లీనరీలో బాధ్యతలు స్వీకరించినటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్ సోమసుందర్ గారు వాటిని వివరిస్తారు. ఆ తర్వాత మంచి ఏర్పాట్లు చేశారు. రిసెప్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఊహించని రకంగా నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు భోజనం చేసి బయటికి రావటానికి గడిచారు. అంత ఎండలు ఉన్నప్పటికీ సౌకర్యాలు మంచిగా ఏర్పాటు చేసి 3 డే డెలిబరేషన్స్, దాదాపు 11-12 తీర్మానాలు, చాలా పద్ధతి ప్రకారంగా వచ్చిన జర్నలిస్టులంతా, డెలిగేట్స్ అంతా మన రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి కూడా అనేక మంది, ముఖ్యమంత్రి గారు ప్రసంగించినటువంటి ఓపెన్ సెషన్లు దాదాపు 1200-1300 మంది హాజరయ్యారు. వారు కూడా కొంతకాలం హాల్లోనే కూర్చొని డెలిబరేషన్స్ ప్రశాంతంగా విన్నారు. వచ్చిన వాళ్ళంతా అప్రిషియేట్ చేశారు. నేను మాజీ అధ్యక్షుడిగా మొన్నటి నుంచి మారిపోయాను. కొత్తగా అధ్యక్షుడు పంజాబ్ నుంచి, చండీగఢ్ నుంచి బల్వీందర్ సింగ్ జమ్ము ఎన్నికయ్యారు. నేను అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర నాయకత్వం రిసెప్షన్ కమిటీ ఏర్పాటు చేసి మంచి సౌకర్యాలు, అర్థవంతమైన రీతిలో మన మహాసభను నిర్వహించినందుకు నేను మనసారా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి, పర్టికులర్గా విజయవాడ యూనిట్కి, విజయవాడ ప్రెస్ క్లబ్కి, రిసెప్షన్ కమిటీలో ఉన్న పెద్దలందరికీ, దాని చైర్మన్గా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుబ్బారావు గారికి, మిత్రులందరికీ, జయరాజ్కి, సోమ్ సుందర్ గారికి, ప్రత్యేకంగా రిసెప్షన్ కమిటీకి ఎంపీగా ఉన్న స్థానిక ఎంపీ చిన్ని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జర్నలిస్ట్ మిత్రులకి, మీడియా రంగంలో పనిచేసేటువంటి సిబ్బందికి, మన ఐక్యత లేకపోతే మన పరిస్థితి ఇంతకన్నా ఇంకా దిగజారే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ, ఐక్యంగా మన హక్కుల సాధనకి, మన సంక్షేమ చర్య సాధనకి పూనుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ
సెలవు. తక్షణమే పాత్రికేయులకు సంబంధించి వేతనాలను నిర్ణయించడానికి కొత్త వేజ్ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలనేది ప్లేనరీ చేసినటువంటి ప్రధానమైనటువంటి తీర్మానం. తర్వాత దేశంలో మీడియా రంగంలో వచ్చిన మార్పుల్ని అధ్యయనం చేసి దాని పెట్టుబడులు, యాజమాన్యాలు, వర్కింగ్ జర్నలిస్టుల పని పరిస్థితులు, వారి వేతన వ్యవస్థ, అలాగే దాని పంపిణీ, సమాచార పంపిణీకి ఉన్నటువంటి రకరకాల ప్లాట్ఫామ్స్, అవి పనిచేస్తున్న తీరు, సోషల్ మీడియా, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీడియా రంగం మీద చూపిస్తున్న ప్రభావం, వీటన్నింటి మీద అధ్యయనం చేయడం కోసం ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని. ఎందుకంటే చట్టాల్లో మార్పులు తీసుకురావాలనుకున్నప్పుడు స్టేక్ హోల్డర్స్ అందరితోటి కూడా మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికి ముందు ఒక అధ్యయనం జరగాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెరుగుతున్నాయి, ఎన్ని రకాల ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి, డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా పనిచేస్తుంది, మిస్ఇన్ఫర్మేషను, డిస్ఇన్ఫర్మేషను, ఫేక్ న్యూస్ ఎట్లా వస్తుంది, వీటన్నిటినీ కూడా అధ్యయనం చేసి దీన్ని ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం ఒకటి, పౌరుల యొక్క వ్యక్తిగత గోప్యత, వారికి ఉండేటటువంటి ప్రైవసీ అనే హక్కును పరిరక్షించడం, ఈ రెండు అంశాలని సమన్వయం చేసే విధంగా ఈ మీడియా పాలసీ అనేది ఉండాలి. అందుకోసం ముందుగా దీన్ని అధ్యయనం చేయడానికి ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఒక తీర్మానాన్ని ఈ ప్లేనరీలో ఆమోదించడం జరిగింది. ఇది రెండోది. మూడోది, వేతనాలకు సంబంధించి గతంలో మన వర్కింగ్ కండిషన్స్ నిర్ణయించేది, తర్వాత మన పని పరిస్థితులను మెరుగుపరచాలన్నా ఎన్ని గంటల పని ఉండాలి, ఇటువంటి అన్నిటినీ మన అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్సు, లేకపోతే మన అర్ధంతరంగా తీసేస్తే ఏం చేయాలి, ఇటువంటి వాటిలన్నింటినీ కవర్ చేయడానికి గతంలో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం 28 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చినప్పుడు వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని కూడా రద్దు చేశారు. అయితే ఈ కోడ్లలో ఎటువంటి నియమ నిబంధనలు ఇంతవరకు రూపొందించలేదు. దానికి సంబంధించినటువంటి ఏ చర్యలు తీసుకుంటారు, మన భవిష్యత్తు ఏమిటి అనేది ఇంతవరకు అస్పష్టంగా ఉంది. అంచేత ఈ విషయంలో ప్రభుత్వం కోడ్లలో వర్కింగ్ జర్నలిస్టుల విషయాలన్నింటినీ కూడా కవర్ చేయట్లేదు. ఎప్పుడు కవర్ చేస్తారో కూడా మనకు తెలియట్లేదు. అందువల్ల ఐజేయు భావించింది ఏంటంటే, తప్పనిసరిగా పాత వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధునీకరించి ఎలక్ట్రానిక్ మీడియాని, డిజిటల్ మీడియాని కూడా జోడించి ఒక చట్టాన్ని, పాత వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని పునరుద్ధరించాలని ఐజేయు ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల మీద, మీడియా సంస్థల మీద కూడా అన్ని చోట్ల కూడా దాడులు బాగా ఎక్కువ జరగటం, ప్రపంచంలో అత్యంత విపత్కర పరిస్థితుల్లో మీడియా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం కూడా మీడియా ఫ్రీడమ్ ఇండెక్స్లో మనం చాలా కింద స్థాయిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టుల మీద దాడులు జరిగినా, సంస్థల మీద దాడులు జరిగినా, ఈవెన్ కెమెరా పర్సన్లు, ఫోటో జర్నలిస్టులే కాకుండా మన పంపిణీ వ్యవస్థల మీద దాడి జరిగినా కూడా అది పత్రికా స్వేచ్ఛ మీద దాడిగానే పరిగణించడం అనేది ఒకటి మనం కోరాం. అది పూర్వం నుంచి కూడా పంపిణీ వ్యవస్థ మీద దాడి జరిగినా కూడా అది కూడా పత్రికా స్వేచ్ఛ మీద దాడిగానే చట్టం చెప్తా ఉంది. అందువల్ల మనం ఇది పాత చట్టాల్లో జర్నలిస్టులను రక్షించడానికి తగినటువంటి వ్యవస్థ లేదు. సామాన్య సిటిజన్ మీద ఏది జరిగినా ఏ చట్టాలు అయితే ఉన్నాయో మనకు కూడా అవే సెక్షన్లు ఉన్నాయి. అందుకని మనం ఒక ప్రత్యేక చట్టాన్ని జర్నలిస్టుల కోసం, అంటే రక్షణ కోసం, మీడియా పర్సనల్ యొక్క భద్రత కోసం, వాళ్ళ రక్షణ కోసం ఒక చట్టాన్ని చేయాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం చేశాం. ఇప్పటికే ఛత్తీస్గఢ్లో అటువంటి చట్టం ఒకటి అమల్లో ఉంది. మహారాష్ట్రలో గతంలో చేశారు, అయితే అది ఎందువల్ల అది పెండింగ్లో పడింది. ఈ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తరహాలో ఒక చట్టాన్ని భారతదేశం అంతా తీసుకురావాలి. అలాగే మొన్న ముఖ్యమంత్రి గారు హాజరైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చి దేశానికి ఒక ఆదర్శంగా ఉంటే బాగుంటుందని శ్రీనివాసరెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఇది ఒక తీర్మానం. అలాగే మనందరికీ తెలుసు, గతంలో రైల్వే కన్సెషను జర్నలిస్టులకు, అక్రెడిటెడ్ జర్నలిస్టులు అందరికీ కూడా రైల్వే పాస్ ఉండేది. ఇక్కడ లోకల్గా బస్ పాస్ ఇస్తున్నారు.
దేశమంతా కూడా పర్యటించడానికి 50% రాయితీతోటి కన్సెషన్ ట్రావెల్ ఫెసిలిటీ ఉండేది. కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ వచ్చి రైళ్లన్నీ ఆగిపోయినప్పుడు అప్పటి వరకు అమల్లో ఉన్న కన్సెషన్స్ అన్నింటినీ కూడా ఆపేశారు. సీనియర్ సిటిజన్స్ దగ్గర నుంచి అందరికీ కూడా, జర్నలిస్టులకు కూడా ఆపేశారు. అయితే కోవిడ్ తర్వాత దీన్ని రిస్టోర్ చేయమని చెప్పి పదే పదే మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. రైల్వే మంత్రుల దగ్గరికి ఐజేయు లీడర్షిప్ వెళ్ళింది. వారు పరిశీలిస్తాం, చూస్తాం, చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కోవిడ్ అయిపోయి 4 ఏళ్ళు అయినప్పటికీ కూడా దాన్ని రిస్టోర్ చేయలేదు. అయితే ఆ మధ్యకాలంలో పార్లమెంట్లో ఒక ప్రశ్న వచ్చినప్పుడు రైల్వే మంత్రి గారు దానికి జవాబు చెబుతూ ఏమన్నారంటే, ఇప్పటికే మేము పాసింజర్ ఫేర్ మీద మొత్తం ప్రజలందరికీ కూడా 53% కన్సెషన్ ఇస్తున్నాం. అంచేత ఆ కన్సెషన్ మీరు కూడా పొందుతున్నారు కాబట్టి ఒక కేటగిరీకి ఒక ప్రత్యేక కన్సెషన్ ఇవ్వటం అనేది సాధ్యం కాదన్నట్టుగా వారు చెప్పారు. మనం చెప్పేది ఏంటంటే, జర్నలిస్టులు చేసే పని వేరు, సామాన్య ప్రజలు రైళ్లలో తిరిగేది వేరు. మనం ప్రొఫెషనల్ పని మీదే తిరుగుతాం, ప్రొఫెషనల్ వర్క్ కోసమే వెళ్తాం. రెండోది, మనం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం, సమాచార సేకరణ కోసం ఎంతో కష్టపడుతున్నాం. అనేక ప్రతికూలతలు ఉన్నాయి మనకి. ఇలాంటి పరిస్థితుల్లో మన సామాన్య ప్రజల ఘాటుని కట్టి ఈ కన్సెషను ఇవ్వటం కుదరదని చెప్పడం కరెక్ట్ కాదు. అంచేత తప్పనిసరిగా జర్నలిస్టులకి ఈ రాయితీ ప్రయాణాన్ని పునరుద్ధరించాలని నిన్న ఈ ప్లేనరీలో ఒక తీర్మానం కూడా చేయటం జరిగింది. అలాగే యుఎన్ఐ కార్యాలయాన్ని ఢిల్లీలో, కేంద్ర కార్యాలయం ఒక భవనంలో ఉంది ఇంతకాలం పాటు. ఆ భవనాన్ని ప్రభుత్వం ఖాళీ చేయించడానికి ప్రయత్నించినప్పుడు కోర్టుకి కేసు వెళ్తే ఈ మధ్యకాలంలో కోర్టు తీర్పు చెప్పింది వాళ్ళని ఖాళీ చేయించమని చెప్పి. కానీ దానికి తగిన సమయం ఇవ్వకోకుండా, తగిన అవకాశాలు కల్పించుకోకుండా పోలీసులు ఏదో రోడ్డు మీద ఆక్రమణను తొలగించినట్టు దౌర్జన్యపూరితంగా వెళ్ళి ఆఫీసులో వాళ్ళంతా విధి నిర్వహణలో ఉండగా జర్నలిస్టుల మీద వాళ్ళందరినీ కూడా దౌర్జన్యం చేసి ఆ పరికరాలని పగలగొట్టి ఆఫీసుని దౌర్జన్యంగా ఖాళీ చేయించారు. దీన్ని మనం ఐజేయు తరఫున తీవ్రంగా ఖండించడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును కూడా యుఎన్ఐ అనే వార్తా సంస్థ ఎప్పటి నుంచో మన దేశంలో ఒక న్యూస్ ఏజెన్సీగా సేవలు అందిస్తుంది. ఆ సంస్థని ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించడం జరిగింది. అలాగే ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి. దానికి చైర్మన్ కూడా, గవర్నింగ్ బాడీని చైర్మన్ని కూడా లేకుండా అది ఒక కోరలు లేనటువంటి వ్యవస్థగా ఉంది. మనం పూర్వం వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ వచ్చినప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పుడు దాన్ని ప్రెస్ కోసం మాత్రమే పెట్టారు. కానీ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత దాన్ని ఇప్పటికీ కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని అంటున్నారు. అందుకోసం ఐజేయు కోరింది ఏంటంటే, దాని పేరుని మీడియా కౌన్సిల్గా మార్చి ఇతర ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళందరికీ కూడా అందులో స్థానం కల్పించి దానికి తగినటువంటి చట్టాలు, బలమైనటువంటి అధికారాలు ఇచ్చి జర్నలిస్టుల మీద దాడులు జరిగిన, వాళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చిన వాటిలన్నింటినీ కూడా రివ్యూ చేయడానికి, విచారణ చేయడానికి దానికి బలోపేతమైనటువంటి వ్యవస్థగా దాన్ని పునర్నిర్మాణం చేయాలని ఒక తీర్మానాన్ని ఐజేయు కాన్ఫరెన్స్లో చేయటం జరిగింది. ఇంకా మిగిలిన సంస్థాగత విషయాలు కొన్ని, అంటే ఆర్గనైజేషన్లో కొన్ని మేము మార్పులు ఇంటర్నల్గా, ఆ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ ఎక్కడో ఒక చోట ఉంది, దాన్ని ఇంకో చోట తీసుకున్నా. అవన్నీ మా ఆర్గనైజేషనల్. మహిళలకి తర్వాత కాన్స్టిట్యూషన్లో కొన్ని మార్పులు తీసుకుని వచ్చింది ఏంటంటే, ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ డెస్క్లో కానీ ఎక్కువ మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు, మహిళా జర్నలిస్టులు. ట్రేడ్ యూనియన్స్లోను, తర్వాత జనరల్గా మన మీడియాలోను, ప్రెస్ క్లబ్లోను, వాటిలోనూ కూడా మహిళల పాత్ర నామమాత్రంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఐజేయు మహిళా జర్నలిస్టులకు కూడా యూనియన్లో ప్రత్యేక స్థానాలు కల్పించి కార్యవర్గాల్లోనూ ఆఫీస్ బేరర్స్లోనూ కూడా వాళ్ళకి ఎక్కువ స్థానాలు, రిజర్వేషన్ అని కాకుండా ప్రత్యేకించి ఎక్కువ స్థానాలు వాళ్ళు కోఆప్ట్ చేసుకోవడానికి, ఒకవేళ ఎన్నికల్లో రాకపోతే వాళ్ళని కోఆప్ట్ చేసుకోవడానికి ఒక కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసుకున్నాం. ఇక నుంచి భవిష్యత్తులో యూనియన్లలో మహిళా జర్నలిస్టులకు కూడా ప్రాతినిధ్యం పెంచాలనేది ఒక ప్రధాన నిర్ణయం యూనియన్ తీసుకుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.
ఆ సందర్భంగా ఏపీడబ్ల్యూజే తరఫున మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మన రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని తీసుకెళ్ళటం జరిగింది. ముఖ్యంగా అక్రిడేషన్స్ని కొత్తగా విస్తృత స్థాయిలో గతంలో ఇవ్వడానికి ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ బస్సు విషయంలోనూ అలాగే కొన్ని కొత్త జిల్లాల విషయంలోనూ ఉన్న సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారి ద్వారా అక్కడ ఉన్న ఐఎన్పిఆర్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే గతంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైనా జర్నలిస్ట్ కానీ వీడియో జర్నలిస్ట్ కానీ ఫోటో జర్నలిస్ట్ కానీ యాక్సిడెంట్లో చనిపోతే తక్షణం ఆ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం ఇచ్చే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రభుత్వం అమలు చేసేది. 2016లో దీన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ప్రారంభించారు. 2019 నుంచి అది బ్రేక్ పడింది. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం దాన్ని వెంటనే పునరుద్ధరించాలని, ఎక్కడైనా జర్నలిస్టు చనిపోతే యాక్సిడెంట్లో చనిపోతే వెంటనే 10 లక్షలు ఇచ్చే విధంగా ఆ స్కీమ్ను పునరుద్ధరించాలని కోరాం. కానీ అమలు కాలేదు. ఆ విషయాన్ని ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే గత ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అందులో ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే జర్నలిస్టులందరికీ హౌస్ సైట్స్ ఇస్తానని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని గుర్తు చేస్తూ మీరిచ్చిన మీ మేనిఫెస్టోలోనే ఉంది కాబట్టి జర్నలిస్టులకి హౌసింగ్ స్కీమ్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఒక స్కీమ్ని తీసుకొచ్చి 100 కోట్లను బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమానికి కేటాయించింది. ఆ తర్వాత ప్రభుత్వం కాలంలో అది అమలు కాలేదు. ఆ పథకాన్ని పునరుద్ధరించి హౌసింగ్ స్కీమ్ ఇవ్వడంతో పాటు ఆ 100 కోట్ల బడ్జెట్ను పెట్టి వెల్ఫేర్ ఫండ్ను కూడా కొనసాగించాలని ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. అలాగే మరో ముఖ్యమైన విషయం, రాష్ట్రంలో రిటైర్డ్ అయిన జర్నలిస్టులకి పెన్షన్ సౌకర్యం కల్పించే అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే 15 రాష్ట్రాల్లో ఈ పెన్షన్ సౌకర్యాన్ని రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అలాగే దాడుల నివారణ కమిటీల్ని, వెల్ఫేర్ కమిటీల్ని పునరుద్ధరించాలని, ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ పరంగా దాడులు జరిగినా జర్నలిస్టుల మీదకి వచ్చినా ఖచ్చితంగా ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా నిలవాలని ఆయన దృష్టికి తీసుకెళ్ళి కొన్ని అంశాలని ప్రస్తావించడం కూడా జరిగింది. ఈ అంశాల మీద ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ అటు ఆ సమావేశంలోనే ఉన్న ఐఎన్పిఆర్ మినిస్టర్ అలాగే సీఎం అధికారులకి వాళ్ళు వెంటనే ఈ సమస్యల పరిష్కారాన్ని ఫాలో చేస్తారని చెప్పి మనకి వాళ్ళకు సూచించి ఆదేశించి మనల్ని ఫాలో చేయమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి మనం తీసుకెళ్ళిన ఇలా మిగిలిన సమస్యలు కానీ ఈ సమస్యలు కానీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ద్వారా ఆ పరిష్కారానికి మేము కూడా కంకణబద్ధులం అవుతామని, ఫాలో చేసి ఆ సమస్యలు పరిష్కరించే వరకు ఫాలో చేస్తామని తెలియజేస్తూ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ మహాసభల నిర్వహణకి సహకరించిన పెద్దలందరికీ, అలాగే దీని జయప్రదానికి జిల్లా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన జర్నలిస్టులకి, అలాగే ఇక్కడ స్థానికంగా ఉండి విజయవాడలో ఉంటూ మా కార్యక్రమాలకి మంచి కవరేజ్ ఇచ్చిన తోటి మీడియా జర్నలిస్టులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.